నేటి దైవవాక్కు 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ప్రతి విధమైన బాధలోను, వేదనలోను, శ్రమలోను, విషమ పరీక్షలోను యేసు ప్రభు విజయాల వెనుక ఉన్న రహస్యము చూస్తున్నాం. ఆయన దృష్టి ఎప్పుడు తండ్రి మీదే ఉండేది. ప్రభువును విశ్వసించుచున్న మన దృష్టి ఎక్కడ ఉందో పరీక్షించుకోవాలి. యేసు ప్రభు అయితే విషమ పరీక్షల్లోనూ ప్రతి విధమైన సమస్యల్లోనూ తన దృష్టి ఎప్పుడు తండ్రి మీదే ఉండేది. అనగా సదాకాలము నా తండ్రిపైనే నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు. మన అనుదిన జీవితంలో మనము కూడా మన దృష్టి మన పరమ తండ్రిపై వేసి పైనుండి వచ్చు సహాయం కొరకు ఎదురు చూడాలి. తనకు బలమును సహాయమును అందించే దేవుడు ఎల్లప్పుడూ తన కుడివైపున ఉన్నాడని ప్రభువునకు తెలియను. కాబట్టి తండ్రి తనకు నిర్ణయించిన విధుల గురించి ఆయన ఎప్పుడూ తొలగిపోలేదు. వీటన్నిటిలో క్రీస్తు మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 53:7 చూస్తే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇవన్నీ అనుభవిస్తున్న సమయంలో ప్రభువు నోరు తెరవలేదు. కానీ తండ్రి నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను అనగా ఎంత గొప్ప విశ్వాస నమ్మకములు కలిగి ఉన్నాడో మనము గ్రహించి ప్రభు కార్యాలు తెలుసుకొని విశ్వసించి తండ్రి చిత్తానుసారంగా నడిచే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.